పాయింట్ నెంబర్ 1. వెల్కమ్ బ్యాక్. దేవి శ్రీనివాస్ గారు, అసలు దేశంలో కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ ఇలాంటి ఒక వ్యక్తి జగన్ గారు కానీ వారి టీం కానీ వారి ఎమ్మెల్యేలు కానీ వారి నాయకులు కానీ లేదా వారి పార్టీ చేసే రాజకీయం కానీ ఉందా? ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటివన్నీ చూస్తున్నాం. పాయింట్ నెంబర్ 1. 2, ప్రతిసారి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, జరిగిన తర్వాత ఆయన వస్తూ ఉంటారు, తర్వాత దానిపై చేయాల్సిందంతా చేస్తూ ఉంటారు, బెంగళూరు వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ అది సర్దుమణిగిందన్నాక మళ్ళీ ఇంకొకసారి వస్తారు, ఒకటి ఏదో జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ కూడా అంతే, శాంతి భద్రతలు అన్నారు, మధ్యలో రౌడీ షీటర్ హత్యలు అప్పుడు కాసేపు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మన వరద అప్పుడు కాసేపు వచ్చారు, అట్లా వస్తున్నారు వెళ్తున్నారు, ఒక ఇన్సిడెంట్ జరుగుతోంది. అంటే గెరిల్లాలో ఏదంటారు వీళ్ళను, ఇది గెరిల్లా దాడులు, గెరిల్లా పోరాటం అంటే మాటేసి చాటు నుండి వచ్చి కొట్టడం, దాడి చేయటం, దాడి చేసి పారిపోవడం. ఇది ఇప్పుడు ఈ గెరిల్లా తరహా మోడల్లో ఈ పార్టీ నడుపుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఏది బెంగళూరు వెళ్ళిపోయాడు, బెంగళూరు వెళ్ళిపోయి ఈ విధమైనటువంటి దాడుల్ని ప్రోత్సహించడమా, లేదు ఇక్కడ ఇలాంటి దాడులు కుట్రలు చేసి పారిపోవడం మనం చూస్తున్నాం. గతంలో అసలు ఎప్పుడైనా ఏ ప్రతిపక్షమైనా ఇలా ప్రవర్తించిందా? చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఎలా చేశాడు? అప్పుడు 2009 వరదల్లో కావచ్చు, ఆ ఉత్తరాఖండ్ ఆ చార్ధామ్ యాత్రికుల అంశం వాళ్ళు అక్కడ చిక్కుబడినప్పుడు కానీ, గల్ఫ్లో చిక్కుకున్నటువంటి తెలుగు వాళ్ళని తీసుకురావడంలో కానీ, ఉక్రెయిన్ దాడులు అప్పుడు కూడా తీసుకొచ్చారు. అలా ఏ ప్రతిపక్ష నాయకుడు ఈ విధమైన తరహాలో ప్రవర్తించిన దాఖలాలు లేవన్నమాట. ఇప్పుడు ఇంతవరకు ప్రతిపక్షం ఎన్ని చూసాం మనం? పి జనార్దన్ రెడ్డి ఇలా ప్రవర్తించాడా? వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఈ విధంగా ఎంత కుట్రలు పాల్పడ్డా? ఒక హుందాతనం లేదు. ఇవాళ ఏపీ పాలిట ఒక విలన్గా మారాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఏదో పాత సినిమాల్లో ఎక్కువగా ఎవరో అంటున్నారు, నేను ఒక సోషల్ మీడియాలో చూశాను, మీరు ఎప్పుడైనా గమనించండి చంద్రిక గారు, పాత సినిమాలన్నింటిలోనూ విలన్ పేరు జగనే ఉంది అని. విలన్ పేరు జగనే, ఆ మధ్య ఎవరో మావోయిస్ట్ పేరు కూడా జగన్ అనే మన ఈ మధ్య ఒకటి జరిగితే మీరు చూడండి, గుమ్మడి వెంకటేశ్వరరావు గారి సినిమాలన్నింటిలోనూ ఏ సినిమా చూడండి విలన్ పేరు జగన్ ఉంటుంది అని. ఇది దురదృష్టకరం అన్నమాట. ఇలాంటి ప్రతిపక్షం, ఈ విధమైనటువంటి పార్టీ, అసలు ఈ పార్టీ గుర్తింపు రద్దు చేయమని కూడా వీళ్ళు వెళ్ళి కోరాలా? తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు ఎలక్షన్ కమిషన్కి దీనిపైన గుర్తింపు రద్దు కోసం ప్రయత్నం చేయాలా? ఈసీకి వినతి ఇవ్వాలి, వీలైతే రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేయాలి, సెంట్రల్ క్యాబినెట్ తీర్మానం చేసి పంపాలా? ఇవాళ వీళ్ళు ఒక సంఘ విద్రోహ శక్తులుగా మారారన్నమాట. వీళ్ళంతా అభివృద్ధి చేసినా ఈ కూలగొట్టే వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఆ అభివృద్ధి ప్రజలకేం అందుతుందమ్మా? ఇదేంటి దీనిని ఇప్పుడు ఇది మహాకుట్రగా గనక దీన్ని తీసుకుంటే ఇది దేశద్రోహం కిందకు వస్తుంది. ఇది దేశద్రోహ చట్టం 124A కింద మన ఎవరు అడ్వకేట్ ఆయనకే తెలియాలి, ఎవరు గాదే వెంకటేశ్వర గారే. రాజద్రోహం లేదు కాబట్టి ఇది దేశద్రోహం కిందకు వస్తుంది. తను ఇంకా సరిగ్గా చెప్పటం లేదు మనకు వివరాలు, ఎవరు గాదే గారు. దేశద్రోహ చట్టం కిందకే వస్తుంది, 124A పెట్టాలి. ఏది చిన్న 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 పోస్టులు పెడితేనే వాళ్ళని దేశద్రోహులుగా మనం చూసాం. 6 జర్నలిస్టుల మీద దేశద్రోహ చట్టం పెట్టిన ప్రభుత్వాలు మనం ఇక్కడ చూసిన నేపథ్యంలో ఇంత చేస్తే, ఇంత అరాచకాలకు పాల్పడితే ఇక్కడ ప్రభుత్వాన్ని కుదురుకోనీయకుండా కుట్రలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని అస్థిర పాలు చేసే కుట్రలు చేస్తున్నారు. మనం చూసాం మొన్న ఆ యూట్యూబ్ అకాడమీ వాళ్ళతో సీఎం ఆన్లైన్లో జూమ్లో ఏదో మీటింగ్ పెడితే ఆ గూగుల్ హెడ్ వాళ్ళకి వీళ్ళు మెయిల్స్ పంపుతారు, ఇక్కడ వద్దు, శాంతి భద్రతలు బాగాలేదు, ఇక్కడ మహిళా ఉద్యోగులకు భద్రత లేదు, హైదరాబాద్లో పెట్టుకోమంటారు. ప్రపంచ బ్యాంకు లోన్ ఇస్తానంటే ఆ ప్రపంచ బ్యాంకుకి మెయిల్స్ పెడతారేమని లోన్ ఇవ్వద్దని. నిన్న మళ్ళీ బెంగళూరు నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, సాయం అందించడంలో ఇంత చేతగాని తనమా అంటాడు. బాధితుల తరపున ఖచ్చితంగా పోరాటం చేస్తాడట. ఎక్కడ చేస్తాడు పోరాటం? పోరాటం బెంగళూరు నుంచి చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? నిజంగా బాధితుల్లో నిలబడండి. మన గురుమూర్తి రెడ్డి గారు ఎక్కడున్నాడు? బొత్స 6 రోజుల క్రితం వచ్చి ముఖం చాటేసి వెళ్ళాడు. వెల్లంపల్లి ఎక్కడ? గురుమూర్తి గారు ఒక పాయింట్ చెప్పండి.